మన డైనింగ్ హాల్కి అయితే రఫ్ టైల్స్ తెప్పించేసామండి. రఫ్ టైల్స్ అని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, కొంతమంది టైల్స్ అంటేనే జారుతుందేమో, అంత పెద్దవాళ్ళు కదా అట్లా ఫీల్ అవుతారు కదా, దానికని ముందుగా చెప్తున్నాను. రఫ్గా ఉంటాయి కాబట్టి అవి జారవు. మామూలుగా ఫ్లోరింగ్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే మన వాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నారు ఆరబయట. ఇంక ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేసామండి, ఫ్లోరింగ్ వేయడము, టైల్స్. ఇంకా ఇక్కడ టైల్స్ వేసాం కాబట్టి మన వాళ్ళకి రావడానికి దారి బంద్ చేశామన్నమాట. ఎందుకంటే సిమెంట్ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి, ఫ్లోరింగ్ కాబట్టి. ఇంక వాళ్ళు ఏ రూట్లో వస్తారు భోజనానికి అనేది చూద్దాం రండి. మన ఆశ్రమంలో ఎవరన్నా పేషెంట్లు అయితే ఇటుపక్క సిక్ రూమ్ ఉందండి, ఆ సిక్ రూమ్లో పెడతాము. ఆ దారి అన్నమాట ఇది. అంటే వీల్ చైర్ ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే ఇట్లా ఉపయోగపడుతుంది మనకి. ఇదిగోండి ఇట్లా వెళ్తే ఆ లోపల పెద్ద ఆవిడ వస్తుంది కదా, అక్కడ నుండి బయట వస్తున్నారు వాళ్ళందరూ. ఇదేనమాట మెయిన్ హాలు. ఈ హాల్లో అంతా ఆడవాళ్ళు ఉంటారు. సైడ్లో ఇంకొక హాల్ ఉందండి, ఇదిగోండి ఆ హాల్లో అంతా మగవాళ్ళు ఉంటారు. ఇక్కడ నుండి అందరూ భోజనానికి బొమ్మరింటి దగ్గరికి వస్తున్నారనమాట.